ఫోటాన్ బెల్ట్. భూగ్రహం ఫోటాన్ బెల్ట్ అని పిలువబడే అత్యంత సూక్ష్మ శక్తులతో కూడిన ప్రదేశంలోకి ప్రవేశించి దాని ద్వారా పయనించే ప్రక్రియలో ఉంది. ఫోటాన్ బెల్ట్ ద్వారా పయనించి వెళ్ళడానికి భూమికి 2000 సంవత్సరాల కాలం పడుతుంది. మొదటి సగభాగంలో లేదా మొదటి 1000 సంవత్సరాల్లో భూమి తన ప్రకంపనలను పెంచుకుంటూనే ఉంటుంది. భూమి తన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఉంటుందన్నమాట 1000 సంవత్సరాలు. బైబిల్ అన్వయాలు. బైబిల్ అత్యంత కాలం అని పేర్కొన్నప్పుడు కాంతి శక్తులు మరి చీకటి శక్తుల మధ్య యుద్ధం జరుగుతున్న కాలం. అంటే మనం ప్రస్తుతం ఉన్న కాలం గురించి చెబుతోంది. ఈ యుద్ధమే ప్రపంచం అంతమైపోయే సమయంలో మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధం అని పేర్కొనబడింది. చీకటి శక్తుల పాలన ముగిసిపోబోతోంది కనుక చీకటి శక్తులకు ఇది అంత్యకాలం. ప్రపంచం అంతమైపోయే సమయం అనేది గతంలో భూగ్రహపు ఉపరితలంపై జీవరాశులతో సహా ప్రతి ఒక్కటి నాశనమైపోయిన మార్పుల గురించి తెలుపుతుంది. మన అదృష్టం కొద్దీ మనం మార్పు ద్వారా పయనిస్తున్నప్పుడు ఈసారి ఆ విధంగా జరగబోవడం లేదు. అంటే ప్రపంచం అంతమైపోయేది అనమాట. ఇంతకుముందు అంతమైపోయేది అన్ని జీవరాశులు కూడా మొత్తం నేచర్ కలామిటీస్ అవన్నీ సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవడం అన్నీ జరుగుతుండేవి. జీవరాశులు అన్నీ చనిపోయేవి. మళ్ళీ ఇక్కడ జీవరాశిని మొదటి నుంచి మళ్ళీ వచ్చి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా అంతమైపోకుండా నాశనం అయిపోకుండా మార్పు ద్వారా మనుషుల్లోని మార్పు, హృదయంలో మార్పు, ఆత్మ ప్రయాణం చేయాలని, తన ఆత్మను తాను తెలుసుకోవాలని ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు, ఆ యొక్క హయ్యర్ డైమెన్షన్ వాళ్ళు మనకి ఒక అవకాశం ఇచ్చారనమాట. ఆ విధంగా మనం ఇప్పుడు తలాల మార్పు ద్వారా పయనించడం అనేది జరుగుతుంది మన అదృష్టం కొద్దీ. శాంతితో నిండిన 1000 సంవత్సరాల కాలం అనేది భూమి ఫోటాన్ బెల్ట్ ద్వారా పయనించే మొదటి 1000 సంవత్సరాల కాలాన్ని సూచిస్తుంది. భూమి 1000 సంవత్సరాలు శాంతి యుగం. ఇది ప్రశాంతంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ 1000 సంవత్సరాలు ప్రశాంతత అనేది ఉంటుంది. ఈ పుస్తకంలోని తదుపరి అధ్యాయాలు ఈ అంశాన్ని వివరిస్తాయి అంటున్నారు. ఈ శాంతి యుగంలో, ఈ కాంతి యుగంలో ఎలా ఉంటుంది అని చెప్పేసి. క్రీస్తు ద్వితీయ ఆగమనం అనే అన్వయం మన డిఎన్ఏలో చోటు చేసుకునే మార్పులు, మన డిఎన్ఏ మరింతగా ఉత్తేజితం కావడం గురించి సూచిస్తుంది. మనం డిఎన్ఏ మార్పుల గురించి తర్వాత చర్చించుకున్నప్పుడు ఈ అంశాల గురించి వివరాలు తెలుస్తాయి. అంటే క్రీస్తు ద్వితీయ ఆగమనం అంటే క్రైస్ట్ మైండ్, కరుణ, దయ, మన హృదయం అనేది డివైన్ క్వాలిటీస్తో యాక్టివేషన్లోకి వస్తుంది. అందరూ కూడా హృదయంతో ఇంట్యూషన్ వింటారు, అంతర్వాణిని వింటారు, అంతర్ప్రబోధాలు వింటారు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అందరూ ఒక క్రైస్ట్ లాగా, ఒక జీసస్ లాగా కరుణామయులుగా ఉంటారు అని చెప్తున్నారన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఆ శాంతి యుగం అనేది అని చెప్తున్నారు. ఈ మార్పు ఎందువలన అసాధారణమైనదిగా భావించబడుతోంది అంటున్నారు. ఇలాంటి తలాల మార్పు, ఈ భూమి అనేది హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడం, 5వ తలంలోనికి భూమి అనేది వెళ్ళడం, ఈ మార్పు ఎందుకు ఎంత అసాధారణంగా, ఎందుకు ఎంత గడబిడిగా ఉంటుంది అని చెప్తున్నారు. భూగ్రహం ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ విధంగా మార్పు చెందినప్పటికీ ఈ మార్పు అసాధారణమైనది. గతంలో జరిగిన మార్పులన్నింటిలోనూ భూ ఉపరితలంపై ఉన్న జీవం అంతా పూర్తిగా నాశనమైపోయింది. మార్పు జరిగిన తరువాత మరింత ఉన్నత స్థాయిలో మళ్ళీ జీవం ఊపిరి పోసుకోవడానికి వేలాది మరి కోట్లాది సంవత్సరాల కాలం పట్టింది. భూ ఉపరితలంపై ఉన్న జీవం ఏ విధమైన భారీ వినాశనానికి గురి కాకుండా ఉండేలా మనం మొట్టమొదటిసారిగా ఈ మార్పుకు లోనవుతున్నాం. మరి ఈ మార్పుకు లోనవుతున్న వాళ్ళు తమ ప్రస్తుత భౌతిక శరీరాలతోనే ఉంటారు అంటున్నారు. అంటే ఇంతకుముందు మనం ఎన్నో యుగాంతాల్లో మనం ఉన్నాం.
అప్పుడు యుగం అనేది అంతమైపోతూ ఉండేది. జీవరాశి అంతా కూడా నాశనం అయిపోయేది. మళ్ళీ కొన్ని లక్షల కోట్ల యుగాలు సంవత్సరాలు పట్టేది ఇక్కడ జీవాన్ని స్థాపించడానికి. అప్పుడు మనం ఉన్నాం. కానీ ఈసారి అలా కాదు. మనం ఈ దేహంతోనే ఉంటాము, ఈ జీవితంలోనే ఉంటాము. కానీ మన లోపల అంతరంగంగా మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. మన లోపల మార్పు వస్తుంది. ఆధ్యాత్మికతలోకి మనం ప్రయాణం చేస్తాం. ఆధ్యాత్మికతలో ఉంటామన్నమాట. మనల్ని మనం మార్చుకోవడానికి మనం సంసిద్ధులం అవుతాం. విశ్వపు దృష్టికోణం నుంచి చూస్తే ఇది ఇంతకుముందు ఎన్నడూ ప్రయత్నించని ఒక ప్రయోగం అని చెప్తున్నారనమాట. ఆ యొక్క ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఇదే ఫస్ట్ ప్రయోగం చేస్తున్నారనమాట భూమి మీద. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. ఇది సక్సెస్ అయిపోయిందనమాట. కాబట్టి ఈ కాంతి శక్తులు వాళ్ళంతా కూడాను ఆ యొక్క ఉన్నత నాగరికత వాళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు భూమికి, మనకి కూడా. అందువలన మనల్ని గమనిస్తూ మార్పు ద్వారా పయనించడానికి మనకు సహాయం చేస్తూ అనేక ఇతర నాగరికతల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. మన చుట్టూ ఎంతోమంది ఆ యొక్క మాస్టర్స్, హయ్యర్ మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ అంటాం కదా, వాళ్ళంతా కూడా ఎంతోమంది ఉన్నారనమాట. కాంతిలోకవాసులు వాళ్ళంతా నక్షత్ర జాతులు వాళ్ళు ఉండి మనకెంతో సహాయ సహకారాలు అందిస్తున్నారనమాట. ఈ మార్పులో, ఈ షిఫ్ట్లో ఉన్నత నాగరికతల నుంచి సహాయం. ఈ మార్పు ఎంతో అసాధారణమైనది కావడం వలన మనం విజయవంతంగా మార్పు ద్వారా పయనించగలగడానికి అనేక నాగరికతల వాళ్ళు ఎంతో జాగ్రత్తగా మనల్ని గమనిస్తున్నారు. సాధారణ ప్రజానీకం ఇప్పుడే వాళ్ళ ఉనికిని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడం వలన వాళ్ళు సామాన్యంగా తమ అంతరిక్ష నౌకల్లో మన కంటికి కనిపించకుండా ఉంటున్నారు. ఒకసారి మనం 4వ తలంలోకి మార్పు చెంది ఈ ఉన్నత ఈ జీవరూపాల స్నేహతత్వాన్ని అంగీకరించడం ఆరంభిస్తే వాళ్ళు మన కంటికి కనిపించడమే కాకుండా జీవించడానికి ఒక అందమైన ప్రదేశంగా ఈ భూమిని మార్చేయడానికి ఎంతో అత్యాధునికమైన తమ సాంకేతిక పరిజ్ఞానంతో మనకు సహాయం చేస్తారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఈ ఈ మానవులంతా కూడా వాళ్ళని అర్థం చేసుకున్నట్లయితే, వాళ్ళని మనం చూడగలిగినట్లయితే, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మనకు ఎంతో అద్భుతమైన సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర ఎంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంటే వాళ్ళ దగ్గర ఎంతో ఇది ఉందన్నమాట. సైన్స్, వాళ్ళ దగ్గర ఎన్నో డివైజెస్ ఉంటాయి. ఈ ఇతర నాగరికతల వాళ్ళు మనకు ఎందుకు సహాయం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్ సన్నీ సాటిన్. అంతిమంగా ఈ విశ్వంలోని ప్రతి ఒక్కటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రతి భాగము మరొక దాన్ని ప్రభావితం చేస్తుంది. భూగ్రహం తప్ప విశ్వంలో మనం ఉన్న భాగంలోని ఇతర నాగరికతలన్నీ ఉన్నత పౌనఃపున్యం దగ్గర ఉండి ఉన్నత స్థితికి ఎదుగుతూనే ఉన్నాయి. మనం తక్కువ పౌనఃపున్యం దగ్గర ఉండడం అనేది మొత్తం మీద విశ్వంలోని ఈ భాగపు ప్రగతిని ప్రభావితం చేస్తుంది అంటున్నారు. ఆ ఉన్నత నాగరికతల వాళ్ళంతా కూడా మూల చైతన్యంకి, ఆ భగవంతుడికి దగ్గరగా ఉండడం వలన వాళ్ళంతా కూడాను ఎంతో ఉన్నతంగా ఉంటారనమాట. కానీ మనం తక్కువ పౌనఃపున్యంలో, భూమి అనేది చిట్ట చివరగా ఉంది కదా, గెలాక్సీకి ఒక కార్నర్లో విసిరివేయబడినట్లు. అందువలన మనం ఆ చీకటి శక్తులకి మన భూమి అనేది ఆవాసం అయిపోయింది. అలా మనం ఎన్నో కష్టాలు పడుతూ వచ్చామన్నమాట చీకటి శక్తుల బందీలుగా ఉండి. కానీ భూమి అనేది ఇప్పుడు ఉన్నత లోకవాసులంతా కూడా భూమిని ఒక అద్భుతమైన ఈ షిఫ్ట్ ద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవాళిని అన్నింటినీ కూడా చక్కగా మనల్ని వాళ్ళు సేవ్ చేస్తున్నారు అన్నమాట, రక్షిస్తున్నారు, గమనిస్తున్నారు మనల్ని. చాలా స్మూత్గా ఈ షిఫ్ట్ అనేది, మార్పు అనేది జరగాలి అని చెప్పేసి మార్పులో వాళ్ళు మనకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు మనకి ఎందుకు ఈ సహాయం చేస్తున్నారంటే, వాళ్ళు మనం ఇక్కడ ఏదైతే భూమి మీద హింస ఇదంతా జరుగుతూ ఉంది కదా, ఇదంతా కూడా ఆ విశ్వంలో ఉన్న వాళ్ళకి కూడా, ఈ విశ్వంలోని అన్నింటికీ ఈ వైబ్రేషన్స్ వెళ్తుంటాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి హింస కానీ ఇదంతా ఆ వైబ్రేషన్స్ వెళ్తాయి. వాళ్ళకి కొంచెం చిరాకు పెడుతూ ఉంటుంది ఈ
ఈ హింసాత్మకమైనటువంటి ఇదంతా. కాబట్టి వాళ్ళు వాళ్ళేం చేస్తున్నారంటే మనల్ని మనం కూడా ఎదగాలి, మనం కూడా ప్రేమతత్వంతో ఆ దయ, క్షమాగుణం ఇలాంటి అద్భుతమైనటువంటి డివైన్ క్వాలిటీస్ మనలో పెరగాలి. హింస అనేది తగ్గాలి భూమి మీద. భూమిని కూడా మనం అసెండ్ చేయాలి. భూమికి మనం సహాయ సహకారాలు అందించాలి. ఆ భూలోక వాసులు కూడా మనలాగే భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే, మన సహోదరులే కదా అని చెప్పేసి వాళ్ళు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారనమాట ఒక దయతో. ఒక విశ్వమంతా అసెండ్ అయిందనుకోండి, ఇంకా వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా ఉంటారనమాట మనకు సహాయ సహకారాలు అందించడం వల్ల. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాము, మనకు ధ్యానం తెలుసు, శాకాహారం గురించి తెలుసు, జ్ఞానం ఉంది, ఇదంతా మనం అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, చేయకుండా దాచుకోము కదా మన లోపల. అలాగే వాళ్ళు కూడా అంతే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అతి అద్భుతమైనటువంటి దీంతో మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారనమాట. ఒక రహదారిపై వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉందని అనుకోండి. ప్రతి కారు చాలా వేగంగా వెళ్తుంది. కేవలం ఒకే ఒక కారు చాలా నెమ్మదిగా వెళ్తుంది. ఇతర కార్లు అన్నింటిపైన దాని ప్రభావం పడుతుంది కదా అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు గెలాక్సీలో ఎన్నో సౌరమండలాలు ఉంటాయి కదా, ఎన్నో గ్రహాలు ఉంటాయి. మరి మన గ్రహం అనేది చాలా స్లోగా వెళ్తుంది. తక్కినవన్నీ చాలా ఫాస్ట్గా ఇదవుతుంటాయి కదా, మూవ్ అవుతుంటాయి. అప్పుడు ఇది చాలా స్లోగా ఉంది, వాళ్ళకి డిస్టర్బెన్సే కదా అది. ఇప్పుడు ఒక కారు ఉంది, అన్ని హైవేలో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఒక కారు మాత్రం చాలా స్లోగా వెళ్తుంది అనుకోండి. ఈ ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకి అదొక డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంతే, ఇవి కూడా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది అదనమాట. వాళ్ళు ఉన్నత తలాల వాళ్ళు, ఆ ఉన్నత ప్రకంపనల్లో ఉన్నవాళ్ళు చాలా ఫాస్ట్గా అవి మూవ్ అవుతుంటాయి అన్నమాట ఆ లోకాలు. కానీ ఇదేమో చాలా స్లోగా ఉంది అలా అనమాట. అన్నీ ఫాస్ట్గా ఒకే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ మూవ్ ఆన్ అయ్యాయి అనుకోండి, అప్పుడు అందరికీ కూడా బాగుంటుంది కదా, క్లియర్ అయిపోతుంది. అలాగా ట్రాఫిక్ అనేది ఉండదు. చాలా వరకు జరిగేది ఏమిటి అంటే అది అనేక ప్రమాదాలకు కారణం అవుతుంది. అంతే కదా, ఒక కారు స్లోగా వెళ్తుంది, అన్నీ ఫాస్ట్గా వెళ్తుంటాయి, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు అలాగా. అయితే నెమ్మదిగా వెళ్తున్న ఆ కారు కూడా వేగంగా వెళ్తే కనుక అప్పుడు ఆ ట్రాఫిక్ చాలా సవ్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరి ప్రమాదాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ప్రమాదం అంటూ జరిగితే కనుక నెమ్మదిగా వెళ్ళే కారు వేగంగా ముందుకు వెళ్ళడం అనేది అన్ని కార్లకు ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. అలాగా మన భూమికి కూడాను చాలా ఫాస్ట్గా ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ వేగవంతం చేస్తే కనుక మనం కూడా, మనుషులం కూడా తొందరగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మార్పు చెందించుకుంటే, మనల్ని మనం మార్పుకి సిద్ధంగా ఉన్నట్లయితే కనుక అది ఈజీగా జరుగుతుంది. అసెండ్ అవ్వచ్చు, భూమితో పాటు మనం కూడా ఈజీగా మూవ్ అవ్వచ్చు. అలాగే ఉన్నత నాగరికతగా పరిణమించేలా మనం మార్పు చెందడం అనేది ఈ ఉన్నత నాగరికతలకు ప్రయోజనకరంగా ఉంటుంది. మనం కూడా వాళ్ళలాగే ఎదిగామనుకోండి, ఆధ్యాత్మిక జీవులుగా, ఉన్నత నాగరికతలుగా మనము ఎదిగామనుకోండి, భూమి ఎదిగిందనుకోండి, వాళ్ళకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మన వల్ల ఎలాంటి గొడవ ఉండదు, ఇంకా వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అదనమాట. ఇప్పుడు ఏదైతే హైవే మీద వెళ్తున్న అన్ని కార్లు ఫాస్ట్గా వెళ్ళి ఒక కారు మాత్రం స్లోగా వెళ్తే ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా, కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అలాగనమాట. వాళ్ళు అందుకు హెల్ప్ చేస్తున్నారనమాట. మీరు కూడా మాలాగే ఎదగాలి, భూమి కూడా ఎదగాలి అని వాళ్ళు మనకి సహాయం అనేది చేస్తున్నారనమాట ఉన్నత నాగరికతల వాళ్ళు. ఇప్పుడు భూమికి వాళ్ళకి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, వాళ్ళు కూడా ఎదుగుతారు. అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అని చెప్తున్నారనమాట. అసలు మనం ఆ మార్పులో ఆ యొక్క మనల్ని మనం ఎంతవరకు మార్పు చెందించుకున్నాం, ఎంత ఎదిగాం మనం ఆధ్యాత్మికంగా అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఈ పుస్తకపు పీఠికలో వర్ణించినట్లు ప్రవర్తనాపరమైన విలువలకు సంబంధించిన విశ్వ ప్రమాణాల ప్రకారం మానవ మృగం దాదాపు అనాగరికంగా
ప్రవర్తిస్తోంది అని చెప్తున్నారనమాట. అంటే మానవ మృగం అని అంటున్నారనమాట డాక్టర్స్ అన్నీ సాటిని మనుషుల్ని. అంటే ఎంతో హింసాత్మకంగా మనుషులు ఉన్నారు. అంటే ప్రవర్తన పరమైన విలువలు అంటే మానవత్వము ఎంత పెరిగింది మనిషిలో. ఆ హృదయం అనేది ఎంత వికసింప చేసుకున్నారు. హృదయంతో పనిచేస్తున్నారా, ఆధ్యాత్మికంగా ఎదిగారా, అంతర్ప్రయాణం చేస్తున్నారా అనేది ఎంత అనేది ఇప్పుడు అడుగుతున్నారన్నమాట. 1 నుంచి 100 వరకు సంఖ్యలు ఉండి అంటే ఒక స్కేల్ ఉందనుకోండి. 1 నుంచి 100 వరకు నెంబర్స్ ఉంటాయి కదా స్కేల్ పైన. 1 అనేది అధమ స్థాయిని, మరి 100 అనేది అత్యున్నత స్థాయిని చూపించే కొలమానం, ఆ మెజర్మెంట్ అని చెప్తున్నారు. కొలమానంపై మానవాళి బహుశా ప్రస్తుతం 3 సంఖ్య దగ్గర ఉంది అంటున్నారు. ఒక స్కేల్ ఉంది. ఆ స్కేల్కి 1 నుంచి 100 వరకు అంకెలు ఉంటాయి కదా నెంబర్స్. అయితే దీని మెజర్మెంట్ అనమాట. అంటే మనిషి మానవత్వం ఎంత పెరిగింది అంటే 1 అనేది అధమ స్థాయి కదా, 100 అనేది అత్యున్నత స్థాయి. అది మనిషి ఎక్కడున్నాడు అంటున్నారంటే 3 దగ్గర ఆగిపోయారట. 1, 2, 3 మానవత్వం. అది అంతే. 100 అనేది అత్యున్నత స్థాయి కదా, మరి అత్యున్నత స్థాయికి అంత స్థాయికి మనం ఎదిగామా? మన మానవత్వము అనేది ఆ మెజర్మెంట్లో 1 నుంచి 100 వరకు వేసిన ఆ నెంబర్స్లో 1, 2, 3 అంటే ఎంత అధమ స్థాయిలో ఉన్నారు కదా మనుషులు. మానవత్వం, స్వార్థం, హింస, ఇవన్నీ కూడా, భయం, ఇవన్నీ కంట్రోల్ చేయడం, అలాగా తక్కువ స్థాయిలో 3వ సంఖ్య దగ్గర మనిషి ఆగిపోయాడంట. చూడండి ఎంత అధమ స్థాయిలో ఉన్నారు మనుషులు. మానవత్వం ఇంకా పెరగలేదు. ఎంత పెరగాలి? ఇంకా మన లోపల మార్పులు మనం తెచ్చుకోవాలి. మనం ప్రస్తుతం మన డిఎన్ఏలో దాదాపు 3% మాత్రమే వినియోగించుకోగలగడం వలన బహుశా ఇలా జరుగుతూ ఉండవచ్చు అంటున్నారు. మనల్ని ఇంత అనాగరికులుగా చేస్తున్నది ఏమిటి? మనిషి ఇంత అనాగరికులుగా అంటే అనాగరికంగా, నాగరికత లేకుండా, ఎంత హింసాత్మకంగా, ఎంత జడ్డుగా మనిషి ఉండడానికి కారణం ఏంటి అంటున్నారు. అధమ స్థాయిలో ఉన్న సమాజాలు అన్నింటిలానే మన సమాజం కూడా భయం మరి నియంత్రణ ఆధారంగానే పనిచేస్తోంది అనే వాస్తవంపై మన ప్రవర్తన ఆధారితమై ఉంది అంటున్నారు. మనం ఏంటి? భయము, నియంత్రణ. ఇక్కడ ఫస్ట్ ఏంటి? భయపెడతాం అందరినీ. భయపెట్టి తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయడం అనే దాంట్లో ఉంది ఈ సమాజం అనేది అని చెప్తున్నారు. కండిషనింగ్ చేస్తారనమాట. శతాబ్దాల తరబడి మనం విభజించబడే ఉన్నాం. మనల్ని మనం ఇతర వ్యక్తుల నుంచి విడిగా ఉన్నట్లుగానే చూస్తున్నాం. అంతేకాకుండా ఇతరులు మనకు హాని కలిగించవచ్చనే కారణంతో ఇతరుల నుంచి దూరంగా ఉండాలని మనకు బోధించబడింది. సహజంగానే ఇది భయాన్ని సృష్టిస్తుంది అని చెప్తున్నారు. అంటే భయం అనేది నియంత్రణ. ఫస్ట్ ఏంటి? మనల్ని భయపెడుతూ ఉంటారనమాట మనుషులు. మనం ఇంకెవరినైనా భయపెట్టడం, సమాజం లేదంటే అన్ని వ్యవస్థల్లోని భయాన్ని వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం న్యూస్ ఛానల్స్ కానీ ఇవన్నీ చూడండి, ఎంత భయాన్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. న్యూస్ ఛానల్స్లో భయం భయం భయం, హత్యలు, రేపులు, లేదంటే దొంగతనాలు అన్నీ చూపిస్తూనే ఉంటారు పదే 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 పదే. ఎందుకు అదే చూపిస్తారు? ఎక్కడైనా జరిగిన ఒక మంచి ధ్యాన కార్యక్రమం కానీ లేదంటే ఒక మంచిది అంటే చూపించరు. అంటే భయం పుట్టిస్తూ ఉంటారనమాట. ఆ భయము నియంత్రణ, కంట్రోల్ చేస్తారు మనుషుల్ని ఆ విధంగా. సపోజ్ ఏదైనా అన్నీ భయమే. ఇక్కడ భయం ఆధారితంగానే ఉందన్నమాట ఈ సమాజం. ఈ భయం వలన ఏంటి? విభజించడం అంటే విడగొట్టబడటం, వేర్పాటువాదం అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మనుషులంటే భయం, అన్ని భయాలే. మరణం అంటే భయము, అన్నింటి మీద ఎన్నో భయాలు ఉంటాయి మన లోపల. అవన్నీ ఎవరు పుట్టిస్తున్నారంటే మనమే. ఈ సమాజం నుంచి అలాంటి నమ్మకాల వ్యవస్థల్లో మనం ఉన్నాం. అదంతా మనుషులకి భయపడతాం. వాళ్ళు హాని చేస్తారేమో, వీళ్ళు మనల్ని ఏమైనా మోసం చేస్తారేమో ఇలా అని చెప్పేసి. అంటే కలుపుకొని పోమన్నమాట. అందరితోని వేరుగా ఉంటాము. ఇదంతా అందరితో మనం వేరుగా ఉండడం వలన భయం అనేది ఎక్కువగా. అదంతా ఎవరు చేస్తున్నారంటే డార్క్ ఫోర్సెస్ అనమాట. ఇప్పుడు
అన్నదమ్ముల మధ్యన గొడవలు, తల్లిదండ్రులు గొడవలు, భార్యాభర్తలు గొడవలు, అన్ని గొడవలు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి మధ్యన గొడవలు వచ్చేసి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా, చర్చించుకోకుండా, అపోహలతోని ఒకరి మీద ఒకరు ఏవో ఊహించుకొని ఇలా ఎన్నెన్నో జరిగిపోతుంటాయి అన్నమాట. అక్కడ చూస్తే ఏమీ ఉండదు. కానీ అవి అలా ఊహించుకొని అది పెద్దది చేసుకుని అలా నియంత్రణ, భయం అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అలాగా అలా ప్రతి దాంట్లో అన్ని వ్యవస్థలోనూ ఇదే ఉంది. భయము, నియంత్రించడం, అలాగా విడగొట్టడం, వేర్పాటువాదం, మతాల మధ్యన అన్నింటి మధ్యన ఘర్షణలు. అప్పుడు మనం ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నించడం ద్వారా ఈ భయాన్ని పరిమితం చేయడానికి మరి నియంత్రించడానికి ప్రయత్నిస్తాం. ఈ భయము ఇవన్నీ కూడాను పుట్టించేసి అప్పుడు మనుషులు ఏం చేస్తారు వీళ్ళంటే కంట్రోల్ చేస్తారనమాట. ఒకరి మధ్యన ఒకరికొకరికి గొడవ పెట్టేస్తారు. గొడవ పెట్టేసి అది వాళ్ళు చెప్పుడు మాటలు వింటారు. దానివల్ల వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తారనమాట. అలాగనమాట. అలా కంట్రోల్లోకి వెళ్తుంటాం, అందరి కంట్రోల్లోకి. ఇప్పుడు మనం ఈ టీవీ ఛానల్స్ కానీ అవన్నీ ఇప్పుడు సీరియల్స్ అవన్నీ ఎంత భయాన్ని దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కదా, నెగిటివిటీని. అలాగా ఒకవేళ నేను మిమ్మల్ని నియంత్రించగలిగితే కనుక అప్పుడు మీ పట్ల నాకు అంతగా భయం ఉండదు. లేదంటే మీరు నాకు భయాన్ని కలిగించే అతిపెద్ద కారణంగా తయారవ్వచ్చు అంటున్నారు. ప్రతి ఒక్కరిని మన చేతుల్లో మన కంట్రోల్లో ఉంచుకుంటే వాళ్ళు మన చెప్పిన మాట వాళ్ళు వింటారు. వాళ్ళు ఇంకా మనకి హాని చేయరు. వాళ్ళ వలన మనకి ఎలాంటి ఇది ఉండదని చెప్పేసి అలా కంట్రోల్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. భార్యని భర్త, లేదంటే భర్తను భార్య, భార్య భర్తలు పిల్లల్ని, ఇలా అనమాట కంట్రోలింగ్. తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయడం. ఎందుకంటే భయాలు, వాళ్ళు ఎక్కడ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారో, లేదంటే వీళ్ళకి ఇలా ఎన్నెన్నో భయాలు ఉంటాయన్నమాట. వాటి వల్ల కంట్రోల్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని నియంత్రించాలి అంటే మీరు నా మాట వినడం అవసరం. ఒకవేళ మీరు నా మాట వినకపోతే కనుక నేను మిమ్మల్ని ఎలా నియంత్రించగలను అంటున్నారు. ఎవరైతే ఈ చెప్పుడు మాటలు వింటారో వాళ్ళని మాత్రం వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారనమాట. చెప్పుడు మాటలు వినకుండా వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్యూషన్ వింటూ ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఉన్నారనుకోండి క్లారిటీతో, వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు. అలాగా మీపై బలవంతంగా నియంత్రణను రుద్దాలి అంటే మీరు నా మాట వినలేదు అన్న కారణంతో నేను మిమ్మల్ని శిక్షించాల్సి వస్తుంది అంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు చూడండి, పిల్లలు చెప్పిన మాట వినట్లేదని వాళ్ళని శిక్షిస్తారు. ఇక్కడ టీచర్స్ పిల్లలను శిక్షిస్తారు. ఇంకా ఎన్నెన్నో శిక్షలు వేస్తూ ఉంటాం అన్నమాట. కనుక మనం అన్ని రకాల శిక్షలకు ఉపయోగిస్తుంటాం, అన్ని రకాల శిక్షలను ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ మిమ్మల్ని చంపేయడం అనేది అన్నిటికన్నా తీవ్రమైన శిక్ష. మనం ప్రస్తుతం ఉన్న 3వ తలంలో ఇదే మనల్ని ఇంతటి అనాగరికులుగా తయారు చేస్తోంది అంటున్నారనమాట. మనిషి మానవత్వం అనేది లేకపోవడానికి కారణం ఏంటంటే శిక్షలు వేస్తుంటాం అన్నమాట. చెప్పిన మాట వినకపోయినా, మనకు నచ్చినట్లు ఎదుటి వాళ్ళు లేకపోయినా, ఆ కంట్రోలింగ్, ఆ నియంత్రణ అనేది చేసేటప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే శిక్షిస్తుంటారు, చంపడం, ఎన్నో శిక్షలు వేస్తూ ఉంటారనమాట. అలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా కుటుంబాల్లో. ఈ మార్పు తర్వాత మనల్ని మెరుగైన వారుగా తయారు చేసేది ఏది అంటున్నారనమాట. అసలు ఆ భయము అవన్నీ వదిలేస్తే, భయము నియంత్రణ అనేది లేకుండా ఉంటే, అలాంటి లేకుండా మనం ఉండగలగాలి అంటే మనం ఎలా ఉండాలి అని చెప్తున్నారు. మెరుగైన వారుగా ఉండాలంటే ఎలా? మనం ఒకసారి మన రూపాంతరీకరణను పూర్తి చేసుకుంటే మనం ఇతర ఉన్నత నాగరికతల్లో ప్రవర్తించడం ప్రారంభిస్తాం. మనం ఎప్పుడైతే మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్లయితే కనుక ఆ భయాలు అన్నీ వదిలేసి చక్కగా ఉన్నట్లయితే కనుక ఉన్నత నాగరికతల్లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తాం మనం కూడా. అప్పుడు మనకి మన సైకిక్ ఎబిలిటీస్ అన్నీ కూడా యాక్టివేషన్లోకి వస్తాయి. సైకిక్ పవర్స్ అన్నీ యాక్టివేషన్లోకి వస్తాయి. ఎంతో అద్భుతంగా ప్రేమ ఈ సమాజం షరతులు లేని ప్రేమ ఆధారంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఆ భయము నియంత్రణ అనే ఆ తక్కువ స్థాయి అది వదిలేసినట్లయితే కనుక షరతులు లేని ప్రేమతో పని చేయాలన్నమాట. అంటే ఫియర్ బేస్డ్ ఉండకూడదు, ఇక్కడ లవ్ బేస్డ్ అనేది మనం పనిచేయాలి. ఇతరులు వేరుగా ఉన్నట్లు చూసే బదులు వాళ్ళను మీలోని భాగంగానే చూడడం మొదలు పెడతారు.
ఈ విశ్వపు ఏకత్వాన్ని మీరు గ్రహిస్తారు అని చెప్తున్నారు. ఆ ద్వంద్వత్వం కాకుండా ఏకత్వాన్ని మీరు చూడగలుగుతారు. అంతా ఒకటే అనే స్థితిలో ఉంటారు అని చెప్తున్నారు. వన్నెస్. మీ పట్ల మీరు ఎప్పుడైనా భయంతో ఉంటారా? లేదు. మరి అలానే మీరు షరతులు లేని ప్రేమ ఆధారంగా పనిచేసినప్పుడు మీరు ఇతరుల పట్ల ఇక ఎప్పుడూ భయంతో ఉండరు. ఎందుకంటే వాళ్ళను మీలోని భాగంగానే మీరు పరిగణిస్తారు అని చెప్తున్నారనమాట. మనం ఎప్పుడైతే ప్రేమ అనేది మనకు ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళని వాళ్ళలాగే మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం అన్నమాట. వాళ్ళని మనం నియంత్రించాలని భయపెట్టాలని చూడం అని చెప్తున్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాం. ప్రేమ అనేది ప్రేమతో పనిచేస్తే అది లవ్ బేస్డ్ అనమాట. స్వేచ్ఛ. విశ్వ సమాఖ్య. కోటాను కోట్ల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న విశ్వ సమాఖ్య గెలాక్టిక్ ఫెడరేషన్ ఈ విశ్వపు ఐక్యరాజ్య సమితి లాంటిది అంటున్నారనమాట. ఈ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే ఏంటి? మన యొక్క ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది కదా. అంటే అన్నీ అంటే ఎదిగిన నాగరికతలు అందరూ కూడా అన్ని అలాంటి దేశాలన్నింటినీ కూడా ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు చేర్చుకుంటారు. అలా అనమాట. ఇది విశ్వంలో ఉన్నటువంటి ఎదిగిన నాగరికతలు వాళ్ళందరినీ కూడాను ఈ గెలాక్టిక్ ఫెడరేషన్లో చేర్చుకుంటారనమాట. వాళ్ళ దీంట్లో పురోగమించిన అనేక నాగరికతలు ఈ సమాఖ్యలో సభ్యులుగా ఉన్నాయి. ఈ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో ఉండాలి అంటే పురోగమించినటువంటి నాగరికతల వాళ్ళని ఆ యొక్క గ్రహాల వాళ్ళని వాళ్ళు చేర్చుకుంటారనమాట. మనకి ఎలాగ ఐక్యరాజ్య సమితిలాగా అలాగా విశ్వంలో. ఇప్పటి వరకు భూమి మరి మానవాళి ఎంతటి దిగువ స్థాయి సంస్థగా దాదాపు ఒక అనాగరిక జాతిగా పరిగణింపబడ్డారు. అంటే ఈ విశ్వ సమాఖ్యలో సభ్యత్వం కోసం మనకు కనీసం ఆహ్వానమైన అందలేదు అంటున్నారు. అంటే ఆ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు మనల్ని చేర్చుకోలేదు. ఇప్పుడు చూడండి, ఈ ఆఫ్రికా లేదంటే వేరే ఉంటాయి కదా, అమెజాన్ అడవుల్లో కొన్ని ట్రైబల్స్ మనిషిని కూడా తింటారు అని, అలాంటి వాళ్ళలాగా మన భూమిని కూడా ఆ యొక్క విశ్వపు సమాఖ్యలోని మనల్ని చేర్చుకోలేదు. మనం ఎదిగిన మానవులం కాదు, ఎదగని నాగరికతలుగా వదిలేశారనమాట. అంత అనాగరికమైన వాళ్ళుగా. అది అమెజాన్ అడవుల్లో మనిషిని తినేంత ఉంటారు కదా, అలాంటి ట్రైబల్స్ లాగా మనల్ని కూడా ఎదిగిన నాగరికతల వాళ్ళు గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు అలాగ మనల్ని ఇది చేసేసి వదిలేశారనమాట. అంటే ఎదగలేదు. మానవత్వం అనేది మనుషుల్లో లేదనమాట. భయము, నియంత్రణ, హింస ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకు ఎప్పుడైతే షరతులు లేని ప్రేమతో మనం పనిచేస్తామో, ఎప్పుడైతే అందరినీ కూడా కలుపుకొని పోతామో, అందరిలోనే ఆ ప్రేమతత్వాన్ని, ఆ హృదయాన్ని మనం జాగృతం చేయగలుగుతామో, ఆత్మను జాగృతం చేసుకుంటూ అందరికీ చేస్తూ ఉంటామో, అప్పుడు మనల్ని కూడా వాళ్ళు వాళ్ళలాగే మనల్ని పరిగణిస్తారన్నమాట. అంటే వాళ్ళ యొక్క దీంట్లో వాళ్ళు చేర్చుకుంటారనమాట విశ్వ సమాఖ్యలో. ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే మన ప్రపంచాన్నే తీసుకోండి. మన భూమిపై ఇప్పటికీ కూడా మిగిలిన సమాజంలో సంబంధ బాంధవ్యాలే లేకుండా వెనుకబడి ఉన్న అనాగరిక తెగలు అనేకం ఉన్నాయి. తమ స్వంత తెగలనే సభ్యులనే చంపి తినే నరమాంస భక్షకులు కూడా ఉండి ఉండవచ్చు. ఈ తెగల్లో ఏవి మన ఐక్యరాజ్య సమితిలో చేరడానికి ఆహ్వానింపబడవు. అయితే ఈ తెగల కూటముల్లో కొన్ని పురోగమించి మరింత నాగరికతను సంతరించుకొని పరిపాలనా వ్యవస్థను, నియమాలను ఏర్పరచుకుని నాగరిక దేశాలతో కూడిన ప్రపంచ సమాజంలో చేరినప్పుడు వాటికి ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉండడానికి ఆహ్వానం అందుతుంది. అలాగే ఒకసారి మనం 5వ తలంలోకి ప్రవేశించి మెరుగైన సమాజంగా రూపొందిన తర్వాత విశ్వ సమాఖ్యలో నూతన సభ్యులుగా చేరడానికి మనకు ఆహ్వానం అందబోతోంది అంటున్నారనమాట. ఎప్పుడైతే భూమి 5వ తలంలోకి వెళ్తుందో మనిషి కూడా 5th డైమెన్షన్ కాన్షియస్తో జీవిస్తూ ఉంటాడో, షరతులు లేని ప్రేమతో పనిచేస్తూ ఉంటాడో భూమి మీద, అప్పుడు మన యొక్క ఇది కూడా వాళ్ళు తీసుకుంటారనమాట. మన ప్రధాన లక్ష్యం మంచి జీవితం. ఈ సమయంలో మన ప్రధాన లక్ష్యం ఏమిటంటే మనం స్వయంగా మార్పు చెందుతూ ఇతరులు కూడా మార్పు చెందగలిగేలా వీలైనంత మందికి సహాయం చేయాలి. అయితే తమ స్వంత సంకల్ప స్వేచ్ఛ, ఫ్రీ విల్
ఉపయోగించి ఆ సహాయం కోసం వెతికే వాళ్ళకు మాత్రమే సహాయం అందించడం సాధ్యమవుతుంది అంటున్నారనమాట. ఇప్పుడేంటి, మనకు ఒక మంచి జీవితం కావాలి. ఈ సమయంలో మన ప్రధాన లక్ష్యం ఏమిటంటే, మనం కూడా మార్పు చెందుతూ అందరినీ మనం ఆత్మజాగృతం చేసుకొని అందరినీ ఆత్మజాగృతం చేయాలి, చేసుకోవాలని మనం అందరికీ చెప్పడం. కానీ వాళ్ళు నేను మారాలి, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నేను శాకాహారిగా మారాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానం అందుతుంది. నేను ఎదగాలి అనుకునే వాళ్ళకి అందుతుంది. నేను మారను, నేను ఇలాగే ఉంటాను, హింసలోనే ఉంటాను, నాకు ఇదే బాగుంది, నేను బాగా మాంసం తింటాను, నేను బాగా అందరితో కొట్లాడుతాను, పోట్లాడుతాను, నాకు ప్రేమొద్దు అని ద్వంద్వత్వంలోనే ఉండాలనుకునే వాళ్ళకు ఈ జ్ఞానం అనేది అందదు. 4వ తలంలో 5వ తలంలో జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది, మార్పు చెందే ప్రక్రియను ఎలా సులభతరం చేసుకోవాలి అనే అంశాలను గురించి సమాచారాన్ని తదుపరి అధ్యాయాలు మీకు అందిస్తాయి అని చెప్తున్నారు.